నాయర్గా ఖ్యాతి పొందిన భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణ ఘట్టం ఆద్యంత రహితంగా రమణీయంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవంగా భక్త కన్నప్ప కొండపై కన్ననుని నేతృత్వంలో భక్త కన్నప్ప కొండపై వద్ద ధ్వజారోహణ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కరుణా గురుకుల నేతృత్వంలో సంకల్ప పూజలు ప్రారంభించారు. ఘనంగా ధ్వజారోహణ ఘట్టాన్ని జరిపారు. అనంతరం భక్త కన్నప్ప కొండపై నుంచి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికి మహాశివరాత్రి వేడుకలకు ఆహ్వానించారు. ఈ పూజా ఘట్టంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనంతరం మాట్లాడారు. शंभो हर हर महेश्वरा Disconnected.
ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं धरीन्द्रश्चाग्निश्चराष्टं धारयतां ध्रुवो देवीं वाचमदमयं तदेवाः स्तां यश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्ध्यन्दुहेन धेनुर्वाधस्मानुपसुष्ठदयतु अयं मुहूर्तः शुभमुहूर्तो हस्तो ॐ नमाद्ये वर्चो विहवेश्वस्तु भजं त्वं धर्म स्तनुगं मुषेम मम देवा विहवे सन्तु सर्वजं प्रावन्तु मरुधो विष्णुवाद्रविणमागतं धां मय्यासीरस्तु मयि देवभूतिः शशिवर्णो चतुर्भुजो अन्नवरं सुदिनं तदेवताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव गौरीपदे देन्द्रियो स्मरामि यस्य बोधरूपा ఓం
ఇక్కడ ఉభయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కూర్చొని ఈ జరిగే 13 రోజులు కనుల పండగ జరగాల. శ్రీకాళహస్తిలో ఉన్న మనుషులందరూ కూడా అట్నే రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న మనుషులందరూ కూడా సుఖశాంతులతోని అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారు కోరుకోవడం జరిగింది. అట్నే ఎవరైతే ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు స్వామివారి ఆశీస్సులు ఎల్లకాలం వాళ్ళ మీద ఉంటాయి. అలానే వచ్చే 22వ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంది కాబట్టి అవన్నీ వారికి చెప్పున్నాం. అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే వచ్చే 14వ తేదీ నేను ఆనంద ఇద్దరం వచ్చి మరి స్వామివారికి బట్టలు ఇస్తాం. అంటే 15వ తేదీ మరి మహాశివరాత్రి రోజు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రమాణం చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాం. దాంట్లో మాకు కామన్ పబ్లిక్ అంటే సామాన్య భక్తుడికి బ్రహ్మాండంగా స్వామివారి మరి దర్శనం అవ్వాలని చెప్పి ఆ స్వామివారినే వేడుకుంటున్నాం. బ్రహ్మాండంగా చేస్తాం. అంటే 16వ తేదీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ దర్శనం. ఆల్ డిపార్ట్మెంట్స్, లోకల్ ప్రెస్, పోలీస్ అందరికి కూడా ఆ రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఫ్రీ దర్శనం అరేంజ్ చేసాం. మీ అందరూ కూడా ఫ్యామిలీస్ పాటు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అన్నా గుడిమల్ల నుంచి సెంట్రల్ అంటే డిప్యూటీ స్పీకర్ కూడా సెంట్రల్ డిప్యూటీ స్పీకర్స్ కూడా రావాలని చెప్పి వాళ్ళు ఆలోచనలు ఉన్నారు. అవన్నీ కూడా ప్రాపర్ గా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత చేస్తామని చెప్పి తెలియజేసుకున్నారు. అంటే మళ్ళీ నిన్న సీఎం తెలంగాణ సీఎం తో మాట్లాడడం జరిగింది. వారికి కూడా పర్సనల్ ఇన్విటేషన్ ఇచ్చాం. వారు పంపించడం జరిగింది. వారు కూడా శుభాకాంక్షలు వ్యక్తం చేశారు. అట్నే గోవా సీఎం కూడా ఇవ్వడం జరిగింది. మన ఆనంద్ వాళ్ళందరూ కూడా ఇచ్చొచ్చారు. గోవా సీఎం, కర్ణాటక, తమిళనాడు సీఎం కూడా పంపించాం. ఈసారి బ్యూటీ ఏంటంటే ఎవరైతే ఈ 4-5 రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, మెయిన్ జిల్లా అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చాం. అంటే ఎక్కడైతే టౌన్ లో కూడా ఎప్పుడు రకంగా ఇలా ప్రతి షాప్కి వెళ్ళి స్వయంగా మా ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో పర్సనల్ గా నేనే ఇన్వైట్ చేసి రమ్మని చెప్పి వాళ్ళందరికీ, ప్రెస్ మిత్రులు అందరికి కూడా వేయడం జరిగింది. సో అన్ని రంగాల్లో కూడా స్వామివారు ఆనందంగా ఉండాలా, వాళ్ళు అందరినీ బాగా చూడాలని చెప్పి దీంట్లో మరి జరుగుతూ ఉంది. అట్లనే మన దగ్గర ఉన్న ఆల్ కలెక్టర్స్, ఆల్ ఎస్పీస్, ఆల్ ఎమ్మెల్యేస్, అట్లనే ఎక్స్ ఎమ్మెల్యేస్ కొంతమందికి అన్ని కూడా అందరికి కూడా చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ కూడా ఆల్ పార్టీస్, ఇక్కడ స్వామివారి దగ్గర పార్టీలు మీకు చేయకూడదు కానీ అందరూ ఎక్స్ ఎమ్మెల్యేతో కూడా అందరు కూడా వాళ్ళకి అందరు కూడా కార్డ్స్ చేర్చడం జరిగింది. శివభక్తులు అందరినీ కోరేది ఒకటి, ప్రతి ఒక్క శివభక్తుడు కాళహస్తికి రావాలా, గుడిమల్లానికి పోవాలా, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ పోయి
ఈ రోజు రావుకేతు ఏదైతే ఉందో మీరు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటేనే మీకు రావుకేతు పరిణామం అయినట్టు. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడు, గొప్పవాడు, ధనికుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబంతో వచ్చి మరి మా శివుడు ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి శ్రీకాళహస్తి తరఫున శాసనసభ్యుడిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. ఆ ముహూర్తం ఫిక్స్ చేశాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, అతని కోల ఆనంద్ గారు, ఎవరైతే వివిధ పార్టీ వాళ్ళు ముఖ్య నాయకులు ఉన్నారో అంటే మా భార్య విష్ణా కూడా ఉంటే అమ్మగారు వస్తారు. ఇది ఇక్కడ పెడతాము. ఇక్కడ అక్కడి నుంచి విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు, నేను, ఆనం రామారెడ్డి గారు ముగ్గురు ఆన్లైన్ లో అక్కడి నుంచి ఇక్కడ ఓపెన్ చేయబోతున్నాం. చాగంటి గారిని పర్సనల్ గా నేను మాట్లాడి ఇన్వైట్ చేయబోతున్నాం. వారి ఆశీస్సులు ఉంటే తప్పకుండా చాగంటి గారిని కూడా 13వ తేదీకి రావాలని చెప్పి మేము పిలవబోతున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.